హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. కేజీ చికెన్ తోటి మీకు ఫ్రై చేసి చూపిస్తాను. చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూను పసుపు, తర్వాత 2 స్పూన్లు రాళ్ళుప్పు, ఇప్పుడు 3 స్పూన్లు కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకుని ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఏమీ వేయనవసరం లేదండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. మీకు టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి. చూడండి, మీకు 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో చిన్న కప్పు ఆయిల్ పోసుకోవాలి. అంటే 5-6 స్పూన్లు ఆయిల్ ఉంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు చికెన్ని ఉడికించుకోవాలి. నేను ఈ చికెన్ ఫ్రైలోకి పక్కన టమాటా రసం కూడా పెట్టానండి. ఈ చికెన్ ఫ్రై టమాటా రసం రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్నాను. చికెన్లో నుంచి ఇలా వాటర్ వచ్చినాయి కదా. ఇప్పుడు మూత వేయకుండానే చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 30 మినిట్స్లో చికెన్ ఫ్రై అనేది రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకుని అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక చిన్న స్పూను గరం మసాలా వేసేసుకోవటమేనండి. బ్యాచిలర్స్, మీకు ఈ చికెన్ ఫ్రై నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.